గౌరవ సీఎం గారు ఆయన సీఎం స్థాయిలో ఎవరు కూర్చోబెట్టారు? ఈ రోజు ప్రజలు కూర్చోబెట్టారు. ఎంత ఓట్ల మెజార్టీతో కూర్చోబెట్టారు? 164 సీట్లు ఇచ్చి 90% పైన ఈ రోజు స్టేక్ ఇచ్చి మాకు ఈ రోజు కూర్చోబెట్టిన పరిస్థితి. నువ్వు రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేస్తాను అంటే అది రీకాల్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం కాదు, రీకాల్ ప్రజలను చేస్తున్నాడా? ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, అతని మీద సుమారుగా 50,000 పైన మెజారిటీతో అక్కడ ప్రశాంతి రెడ్డి గారు గెలిచారు. అంటే అక్కడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆవిడని ఆశీర్వదించారు. అదే విధంగా చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ ఇతని బాధ భరించలేక టీడీపీలోకి వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. దీనంతటినీ ఓర్వలేక సొంత చెల్లి అవుతుందట తెలుసా మీకు? మొన్నటి వరకు నాకు ఆవిడ చెల్లి అవుతుందన్న సంగతి తెలియదు. అంటే చెల్లి వరుస అయ్యే మహిళ మీద నోటికొచ్చినట్టు వరుసగా మాట్లాడి అతని మాటల్ని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టే పరిస్థితుల్లో ఉంటుంటే కనీసం ఈ రోజుకి నువ్వు చేసింది తప్పు అని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి గాని ప్రసన్న కుమార్ నోట్లోంచి గాని ఒక పశ్చాత్తాపడి ఒక మాట రాలేదంటే ముందు దాని సంగతి చూసుకోమనండి. ముందు ఇంట గెలిచి రచ్చగెలాలి అంటారు. నువ్వు ఇంట్లో నీ తల్లికి చెల్లికి కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చి రోడ్డు మీద పడేసావు. ఇప్పుడు ఎక్కడో ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడో నేర్చుకోలేదండి. ప్రసన్న కుమార్ రెడ్డి ఓవరాల్ గా నేర్చుకున్నదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే. జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు. కాబట్టి ఈ రోజు అతని తాలూకు ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మహిళలని కూడా చూడకుండా మహిళల మీద ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది.